ఏం చేస్తుండవు ఈ టైంలో? దగ్గర చూపిస్తా. ఇవి చూడు మగ్గంలో ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి శారీలో బంచ్ తీసుకొని ఇది సింపుల్గా ఇలా చేసాము. కాస్ట్ కూడా చాలా తక్కువ తీసుకున్న వాళ్ళకు చాలా బాగా వచ్చింది ఇది వర్క్. ఇది ఓన్లీ హ్యాండ్స్కే, ఇది క్లాత్ అంతా పెద్దగా ఉండదని చెప్పి ఓన్లీ హ్యాండ్స్కే ఇచ్చుకున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇలా ఉంటుంది. 2 హ్యాండ్స్కి బంచ్ చేశాను, 2 బంచెస్ చాలా బాగా వచ్చింది. 2 హ్యాండ్స్. ఇది ఓన్లీ 800 కేసి ఇచ్చా కస్టమర్కి. తను చాలా హ్యాపీ ఇది చూసి. వర్క్ చాలా బాగుంది ఇది. ఇది వచ్చేసి చాలా బ్లౌజులు వేసాము బ్లాక్ కలరు. ఇప్పుడు నేను కట్టుకున్నా కదా, ఈ శారీకి వేసుకున్నా కూడా ఈ బ్లౌజ్ సెట్ అయిపోతుంది. అన్ని శారీస్కి సెట్ అయ్యేలాగా ఇది దగ్గర చాలా బ్లౌజెస్ కుట్టాము దీన్ని. ఈ ఆర్డర్ చాలా బాగుంది మనకు రన్నింగ్. ఇది వచ్చేసి బ్లౌజు శారీ బ్లౌజ్ సెల్ఫ్ కలర్ ఉంది. దీన్ని వచ్చేసి నేను కొద్దిగా డిఫరెంట్గా మెరూన్ కలర్ తీసుకొని చేశాను. మెరూన్ కలర్ కొద్దిగా హైలైట్గా సిల్వర్ యాడ్ చేశాను. ఇవి వచ్చేసి మల్టీ కలర్ బీడ్స్ చేశాను. కొంచెం షేడెడ్లో షైనింగ్ అనిపిస్తాయి కాబట్టి ఈ బ్లౌజ్ హైలైట్ అయింది, లేదంటే మనకు డల్ అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా అంటే ఒకటే కలర్ ఉంది ఎలా వస్తుందో ఏమో అనుకున్నారు, కానీ వేసిన తర్వాత మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. చూడడానికి ఎలా ఉంది వర్క్ చూడు, చాలా బాగుంది. మెరూన్ కలర్ థ్రెడ్ అలా వస్తుంది, షుగర్ బీడ్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ నెక్ కూడా ఇలా డిఫరెంట్గా షేప్ పెట్టాను. హ్యాండ్స్ మొత్తం ఇలా వస్తుంది హ్యాండ్స్కి అంతా. ఇది బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి పింక్ ఎల్లో కలర్ శారీ అండి, ఎల్లో కలర్ బ్లౌజ్. ఇది డిఫరెంట్గా ఇది ఇలా షోల్డర్ ప్యాటర్న్, ఇది ఇలా వస్తుంది షోల్డర్ ప్యాటర్న్. కింద లైన్ ఇచ్చాము. ఇది కూడా బ్యాక్ సైడ్. ఇది మొత్తం మనం వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్ చేయాలి. ఇది మాల ఇలా వస్తుంది. దిస్ ఇస్ నెక్ ఇలా రివర్స్ చూపించాను నేను, ఇలా వస్తుంది నెక్. ఇవి మనకి ఇలా పై సైడ్ వస్తుంది. ఇది మొత్తం ఓపెన్ చేయాలి స్టిచ్చింగ్లో హ్యాండ్స్. ఇది వచ్చేసి జార్జెట్ క్లైనా. ఇదైతే ఇవైతే రెగ్యులర్గా చాలా బ్లౌజెస్ కుట్టాను నేను. రెగ్యులర్గా కంటిన్యూస్గా ఈ వర్క్ మన బొటిక్లో రన్ అవుతూనే ఉంటుంది. చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇది వర్క్ వచ్చేసి చాలా బాగుంది. చాలా బ్లౌజెస్ కుట్టాము. ఇది వచ్చేసి రా సిల్క్ పైన మనం ఈ 3 బంచెస్ వస్తాయి, ఇలా వస్తుంది హ్యాండ్స్కి. ఇవి బంచెస్ 3 బంచెస్. ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. ఇది షుగర్ బీడ్స్. ఇది వచ్చేసి షుగర్ బీడ్స్ మల్టీ బీడ్స్ తీసుకున్నాము. మల్టీ కలర్ షేడ్ కనిపిస్తాయి మనకు. ఎల్లో కలర్ పైన అయినా కూడా ఇది చాలా షైనింగ్గా చాలా బాగా కనిపిస్తుంది. సింపుల్గా హ్యాండ్స్కి కింద ఇలా ఇచ్చి నెక్ ప్యాటర్న్ కూడా అదే తీసుకున్నా అంటే బ్యాక్ సైడ్ నెక్ కూడా. వర్క్ కూడా మొత్తం చిన్న సైజులో చాలా బాగా సింపుల్గా చాలా బాగా ఎలిగేట్ అయింది. ఇది కూడా మన బొటిక్లో రెగ్యులర్గా నడిచే ఐటమ్ అండి. చాలామంది సింపుల్గా ఇదే ఎక్కువ చూస్ చేసుకుంటారు. ఇక్కడ ఉంటుంటారు కదా, చూస్తారు వాళ్ళు ఇది కావాలి మాకు, వర్క్ చాలా బాగుంది అన్నట్టు ఇది చేస్తారండి. ఎలా ఉన్నాయి వర్క్స్ ఇవన్నీ. ఇప్పుడు నేను ఫోల్డ్ చేసుకుందామని చెప్పి వర్కర్ ఇచ్చాడు, ఫోల్డ్ చేసుకుందామని ఇక్కడ కూర్చోను.